బెదిరింపులు, మామూలు బెదిరింపులు కాదు. ఒకటి రాజకీయ నాయకుల్ని ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలు ఆడడం. మళ్ళీ మళ్ళీ ప్రస్తావించడం నాకు అది ఇష్టం లేదు. ఇంక పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి అంటే ఎవ్వరూ చెయ్యనటువంటి ఒక దుస్సాహసం చేశాడు అతను. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. వాళ్ళ పిల్లలను కూడా వదలలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బండి కట్టేస్తాడట, లాక్కి వెళ్ళిపోతాడట. మరి ఈయనంత దీశాలో మరి అదేమైనా సినిమా అనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో. ఒక పార్టీ అధ్యక్షుడు కొన్ని కోట్ల మందికి ఆరాధ్యంగా పూజించే వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా అతను ఖాతరు చేయలేదు. డోంట్ కేర్ అన్నట్టుగా వెళ్ళిపోయేది. మరి ఆ ధీమా ఎక్కడి నుంచి వచ్చిందో అతను పడుకుండా ఆలోచించుకోవాలి జైల్లోని. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం, రికార్డు స్థాయి సీఎం చేసిన ఆయన్ని వదలలేదు. ఆయన్ని అటాక్ చేశాడు, ఆయన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. అయినా సహించారు, భరించారు. ఇప్పుడు భరించే పరిస్థితి లేదు, సహించే పరిస్థితి లేదు. బాల్ వాళ్ళ కోర్టులోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎలా ఆడుకోవాలంటే అలా ఆడుకోవచ్చు. లైక్ ఫుట్బాల్ యువతలో ఉన్నంతసేపు కూడా కొద్దిగా ఆచితూచి ఉంటుంది. వన్స్ అటువైపు బాల్ వెళ్ళింది అనుకోండి, ఆ బాల్ని దొరకబుచ్చుకోవడం అన్నది చాలా 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 కష్టం. అసలైన ప్లేయర్లు ఆడితే. ఇప్పుడున్నది అసలైన ప్లేయర్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురు త్రిమూర్తుల్లా గాసేశారు. ఈసారి ఎవ్వరూ మాట్లాడడానికి లేదు. పైన బిగ్ బ్రదర్ వాచింగ్, మోదీ గారు పూర్తి ఆశీస్సులు. ఇంకేం చేస్తారు? ఎవరి వీళ్ళ గురించి పట్టించుకుంటారు? నేను చాలాసార్లు ప్రస్తావించాను, సానుభూతి సింపతి లేని దారుణమైన జీవితాలు వీళ్ళు బతుకుతున్నారు. అయ్యో పాపం అనే మనిషి లేడు. ఇన్ని రోజులు జైల్లో ఉంటున్నా సరే ఎందుకు అది తెచ్చుకోవాలి? పోనీ రాజకీయ నాయకుల్ని రాజకీయ పరంగా మాట్లాడాడంటే ఈయనేమి నాయకుడు కాదంటాడు, మాకేమి సంబంధం లేదంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను అండగా ఉంటానంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరన్నా మాట్లాడితే నేను సహించను అంటాడు. విధానపరంగా నువ్వు మాట్లాడు, నువ్వు సహించకపోతేనే నీకు అభిమానం ఉంటే వేరే రకంగా చాటుకో, పాలాభిషేకాలు చేసుకో, కట్అవుట్లు కట్ చేసుకో, లేదా పెద్ద పెద్ద కేకులు కట్ చేయి, కట్అవుట్లు కట్టించుకో, ఎవరు కాదంటారు. అంతేగాని నాకెవరి మీద ఇష్టం ఉన్నదని చెప్పి నేను వేరే వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్లుగా అమనాభూతులు తిడతాను అంటే మక్కలు ఎరగదీసి బొక్కలోకి తోస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. సరే, తోసిన తర్వాత ఏమైంది తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు అప్డేట్ ఎందుకు వస్తున్నది అన్నది గతాన్ని కూడా ఒకసారి రుచి చూపించాలి కదా. సరే, అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి బిర్యానీలు, విందులు, పోలీస్ స్టేషన్లో ఆయన పడుకోవడానికి ఒక బెడ్ ఏర్పాటు చేయడాలు, కిందన పడుకోలేడట, బల్లో ఏదో పెట్టారు, దాని మీద ఒక దిండి లైట్ సెట్ చేశారు, స్టార్ హోటల్కి తీసుకెళ్లారు, బిర్యానీలు ఆర్డర్ ఇస్తున్నారు. అప్పుడు ఒక పెద్ద గలాట. సో మరి ఏం చెప్పాలి? పోలీసులకి ఏం చెప్పాలి? వాళ్ళు చేసేది ఏంటి? ఎవరి గురించి ఏం చేస్తున్నారు? ఏ అంశంలో అతను అరెస్ట్ అయ్యాడు? వాళ్ళు చూడలేదా వీడియోలు?